హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ పిఓవి. నేను చూపిస్తున్న ఈ పోస్ట్ ఒకసారి చూడండి. సినిమాకి భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు ఉండవు అంటారు. బాహుబలి ప్రాంతీయతని చెరిపివేసి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది కదా. కాంతారా అంటే అర్థం తెలియకపోయినా దేశమంతా చూసి మెచ్చుకుంది, చప్పట్లు కొట్టింది. కానీ ఇడుపు కాగితం సినిమా వస్తూ ఉంటే దాని మీద ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు? ఇది అసలు తెలుగు భాషేనా అని కొందరు అడుగుతారు. తెలుగులో డబ్బింగ్ చెప్తారా అని ఇంకొందరు ట్వీట్ చేస్తారు. మాకు ఆంధ్ర భాషలో మరొకసారి రిలీజ్ చేయండి అని చెప్పి ఇంకొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మీ ఆశ అయితే మీ రాష్ట్రంలోనే రిలీజ్ చేసుకోండి అని చెప్పి ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ భాష మీద ఎందుకంత చిన్న చూపు, ఎందుకింత ఏడుపు? పదానికి అర్థం తెలియకపోతే తెలుసుకోవటం జ్ఞానం. కావాలని ట్రోల్ చేస్తే ఖచ్చితంగా అది మూర్ఖత్వం. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తీసిన సినిమాల్లో సగం సినిమాలు ఆంధ్ర భాషలోనే వచ్చాయి కదా. అంతెందుకు, మొన్న రిలీజ్ అయిన పెద్ది, రంగస్థలం, దేవర, అంతకుముందు వచ్చిన పుష్ప సినిమాలు పక్కా చిత్తూరు యాసలో ఆంధ్ర భాషలోనే తీశారు కదా. మరి వాటిని తెలంగాణ భాషలో రిలీజ్ చేయమని ఎందుకు అడగలేదు? వాటిని ఆంధ్రాలోనే రిలీజ్ చేసుకోమని చెప్పి ఇక్కడ వాళ్ళు అనలేదే. ఇన్నేళ్ళు ఆంధ్ర భాషలోనే సినిమాలు వస్తే చప్పట్లు కొట్టారు, ఆహా ఓహో అని మెచ్చుకున్నారు, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడేమో తెలంగాణ మాండలికంలో సినిమాలు వస్తూ ఉంటే మాత్రం వెక్కిరింతలు, వెకిలి రాతలు, ఎగతాళి మాటలు. ఎందుకు? టాలీవుడ్లో విలన్లు, కమేడియన్లు మాత్రమే తెలంగాణ భాషలో డైలాగులు పెట్టి అవమానించారు. ఇప్పటికీ స్టార్ హీరోలు తెలంగాణ భాషల్లో సినిమాలు తీయట్లేదు. ఎస్, ఇది పచ్చి నిజం. ప్రియదర్శి, నాని లాంటి హీరోలు తెలంగాణను ఓన్ చేసుకొని సినిమాలు తీస్తూ ఉంటే మాత్రం ఇలాంటి వెకిలి రాతలతో పిచ్చి పిచ్చి కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా ట్రోలింగ్ కాదు, మా భాషే గొప్పది అనే ఒక అహంకారానికి దారితీస్తుంది. నేను ఇక్కడ అందరు ఆడియన్స్ని కూడా అనట్లేదు, ఖచ్చితంగా ఈ లైన్ వర్తిస్తుంది. కొంతమందిని మాత్రమే నేను అంటున్నాను, స్పెషలీ హు ఆర్ ట్రోలింగ్ ద ఇడుపు కాగితం ఫిలిం ట్రైలర్. ఒక సినిమా మీద ఇంత ప్రాంతీయ భాషా విద్వేషం జరుగుతూ ఉంటే తెలంగాణ నీ అయ్య జాగిరా అని చెప్పి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ లాంటి మేధావులు మాత్రం ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒకప్పుడు గరికపాటి స్వయంగా తెలంగాణ అసలైన గ్రాంధిక భాష అని చెప్పింది మీరంతా మర్చిపోయారా? ఈ ఆటా సభల్లో తినడానికి రాండ్రి, పండుకోవడానికి పోండ్రి, రాండ్రి, పోండ్రి, పదండ్రి అని ఇట్లా అంటున్నారంటే దీనికి వ్యాకరణం ఏమైనా ఉందా అండి? ఈ క్రియాపదాలకు వ్యాకరణం ఉందండి. నిజానికి ఇది గంభీరమైనటువంటి ప్రశ్న. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంథికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. అసలు ఇడుపు కాగితం గొడవ ఏంటి, దీని అర్థం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణిస్ పిఓవి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ప్రతిరోజు నా నుంచి వస్తున్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా వంశీ దొండపాటి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇడుపు కాగితం. ఈ పదం చూసినప్పటి నుంచి, విన్నప్పటి నుంచి నిజంగానే చాలా రేర్గా అందరికీ కొత్తగా అనిపించింది. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి రచ్చ అయితే స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇడుపు కాగితం అంటే ఏంటి, వినని వాళ్ళు, అసలు ఈ పదం గురించి తెలియని వాళ్ళు దీన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. అసలు ఇది తెలుగు పదమేనా, ఆంధ్రాలో డబ్బింగ్ ఉంటుందా, దీనికి సబ్ టైటిల్స్ అయినా వేయండి అని చెప్పి రిక్వెస్ట్. ఇలాంటి పోస్టులు ట్రోలింగ్ అనుకుంటున్నారు, కానీ అది భాషా విద్వేషాన్ని రగిలిస్తుంది ఖచ్చితంగా. ఇడుపు కాగితం అంటే తెలంగాణ పల్లెల్లో మోస్ట్ పాపులర్ వర్డ్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నప్పుడు, వాళ్ళు ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు, గతంలో అయితే కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవి కాదు కదా. అప్పట్లో ఏంటి, గ్రామ పెద్దల సమక్షంలో అటు సైడ్ పెద్ద మనుషులు, ఇటు సైడ్ పెద్ద మనుషులు వచ్చి రచ్చబండ చేసేవాళ్ళు. పరస్పరం అంగీకారంతో విడిపోవటానికి ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకునేవారు. సో ఆ ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాగితం అని చెప్పి పిలిచేవారు.
సో ఇక్కడ ఇడుపు అంటే విడిచిపెట్టడం అనే అర్థం వస్తుంది. అందువల్ల ఇడుపు కాగితం అంటే విడిపోతున్నాము అని చెప్పి అధికారికంగా రాసుకునే ఒక పత్రం, ఒప్పంద పత్రం. ఇది తెలియకపోతే తెలుసుకోవాలి ఖచ్చితంగా, అసలు దీని మీనింగ్ ఏంటి, ఇంత కొత్తగా ఉంది అని చెప్పి మేబీ సర్చ్ చేస్తే తప్పలేదు. బట్ ఎగతాళి చేయడం ఎందుకు? ఆంధ్ర నెటిజన్ల పోస్టులు, ట్రోలింగ్కి తెలంగాణ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ భాష గురించి గరికపాటి నరసింహారావు గారు ఏమన్నారో ఈ వీడియోలో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. బట్ గరికపాటి ఎక్కడి వారు? ఆంధ్ర వ్యక్తే కదా, తెలుగు మీద పట్టున్న పండితుడు కదా. మరి ఆయనే స్వయంగా తెలంగాణే అసలైన భాష అంటుంటే ఆయన్ని కూడా తప్పుపడతారా? ఈ వీడియో చూసి ఆయన్ని కూడా ఇప్పుడు ఎగతాళి చేస్తారా? ఇతను ఈ పోస్ట్ పెట్టినప్పుడు తెలంగాణ నెటిజన్లు, సామాజికవేత్తలు పెద్ద ఎత్తున ఈ పోస్ట్ మీద విమర్శలు చేస్తే ఇంకో పోస్ట్ ఏం పెట్టాడో చూడండి. నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే సుకుమార్, బన్నీవాసు ఏపీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా అతను ఏపీ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ సినిమా తీసిన డైరెక్టర్ది, తీస్తూ ఉన్న దర్శకుడిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతం, నటించిన హీరోయిన్లది కూడా పక్కా తెలంగాణ. కానీ ఆ విషయం ఇతను పెట్టట్లేదు. ఈ పేజీ మొత్తం చూస్తే ఎంతసేపు ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు రాజేసే విద్వేష పోస్టులే పెడుతూ ఉన్నాడు. అలాగే కనిపిస్తుంది. ఇతను ఒక్కడేనా? నో, ఇలాంటి చాలామంది ఫేక్ ఐడీలు పెట్టుకొని విషపు రాతలు రాస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. స్పష్టంగా వినండి. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాంతీయత మీద, తెలంగాణ భాష మీద కొన్నేళ్ల నుంచి అనేక రకాల ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. అవి పోతున్నాయి, తొలగిపోతున్నాయి, సమాజం నుంచి మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నా అనుకునే లోపు ఇంకొక కొత్త ఇష్యూతోని తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారు. వాటిని మనం మాట్లాడుకునేలాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏ భాషలో సినిమాలు వచ్చాయి? మీరంతా ఈ క్వశ్చన్ ఇస్తే టక్కున ఆన్సర్ చెప్పేస్తారు. ఎందుకు అంటే ఆంధ్రాలోనే వచ్చాయి. ఎందుకు? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న సినిమాల్లో ఎక్కువగా మనం మాట్లాడుకునే స్లాంగ్, అలాగే మాండలికాలు, అలాగే వ్యవహారిక భాషలు అన్నీ కూడా ఆంధ్రాకి సంబంధించి మనం చూస్తాం. బొబ్బిలి సింహం సినిమా మొదలు నుంచి పాన్ ఇండియా సినిమాలు, రంగస్థలం, పుష్ప, దేవరా, పెద్ది అన్నీ ఆంధ్ర భాషల్లోనే వచ్చాయి కదా. మరి వాటిని తెలంగాణ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు, ఆదరించారు. అంతేకాని ఇది తెలుగైనా, మా తెలంగాణ సినిమా అయినా, తెలంగాణలో ఎందుకు తీయలేదు, మేము చూడము అని చెప్పి ఎప్పుడు అడగలేదే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన రంగస్థలం, పుష్ప సినిమాలోని చాలా పదాలు అసలు తెలంగాణ వాళ్ళకి కనీసం తెలియవు. కానీ వాటి అర్థాలు తెలుసుకొని మరి సినిమాని తెగ ఎంజాయ్ చేశారు. అందులో ఉన్న ప్రతి పదాన్ని రీల్స్ రూపంలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఆ సినిమాకి తెగ హైప్ ఇచ్చారు. బన్నీని ఆకాశానికి ఎత్తేశారు. నేషనల్ అవార్డు వచ్చేలాగా ఆ ఫిలింని ఎక్కడో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ భాషపై ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో వివక్ష కనిపిస్తూనే ఉంది. తెలంగాణ భాష అంటే కేవలం కమెడియన్లకి, విలన్లకి మాత్రమే పెట్టేది అన్నట్లుగా సినిమాలు తీసిన చరిత్ర టాలీవుడ్ది. ఈ మాట నేను కాదు, చాలామంది తెలంగాణకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో ఇంకా అవకాశాలు రాక తిరుగుతున్న అనేక మంది నుంచి వస్తూ ఉన్న మాట. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది కదా, ఇప్పటికీ ఇక్కడ యాస, భాష మీద వివక్ష ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. స్పష్టంగా ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పటికీ స్టార్ హీరోలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని మారుమూల భాషల్లో సినిమాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ భాషల్లో పూర్తి స్థాయిలో చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కట్లేదు. కావాలంటే చెక్ చేయండి. మహేష్ బాబు ఒక్కడులో, ఎన్టీఆర్ బాద్షా సినిమాలో కొంచెం సేపు ఉండి లేని క్యారెక్టర్స్లోనే తెలంగాణ భాషలో అలా కనిపిస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంతేకాని సినిమా మొత్తం ఎప్పుడు కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చేసిన సందర్భాలే లేవు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్ లాంటి సూపర్ డూపర్ హీరోస్ గురించి మాట్లాడాలి అంటే అసలు తెలంగాణ అన్న పదం వాళ్ళ నోటి నుంచి కూడా ఇప్పటివరకు రానివ్వలేదు. అఫ్కోర్స్ అది వాళ్ళ జాగ్రత్త, వాళ్ళకి ప్రాంతీయత భేదం లేదు కాబట్టే అలా మేము విడగొట్టట్లేదు అని వాళ్ళకు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ భాష అంటే నాకు ఇష్టం అని చెప్పే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా తెలంగాణని అయ్య జాగిరా అంటూ ప్రశ్నించిన తను తెలంగాణ యాసలో ఇప్పటికీ సినిమా చేయలేదు సరికదా. అదే తెలంగాణ భాషపై ఇప్పుడు సినిమా వస్తూ ఉంటే ఇడుపు కాగితం పైన దాడి జరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు. కనీసం ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది, దీన్ని ఇంకా ఇలా కాంట్రవర్సీ చేయొద్దు అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు. సినిమాకి అసలు భాషా భేదాలు లేవు అని చెప్పే చిరంజీవి లాంటి స్టార్లు కూడా మౌనంగా ఉండటం బాధ కలిగించే విషయం ఖచ్చితంగా. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నుంచి కూడా
ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు అయితే నో రెస్పాన్స్. ఒకవేళ పెద్ద ఇలాంటి సినిమాపై ఇలాంటి భాషాపరమైన దాడి జరిగి ఉంటే ఈ సో కాల్డ్ హీరోస్ మొత్తం గొంతెత్తుకొని స్పందించే వాళ్ళేమో ఖచ్చితంగా. నేను ఇక్కడ ఏ హీరోని కావాలని విమర్శించట్లేదు, ఏ సినిమాని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. సినిమాకి ప్రాంతీయత, భాష భేదాలు ఖచ్చితంగా ఉండకూడదని కోరుకుంటున్నా. కళని కళగానే చూద్దాం. తమిళం, కన్నడం, మలయాళం నుంచి ఎన్నో అర్థం కాని సినిమాలు వస్తూ ఉన్నాయి కదా. ఓటీటీస్లో కొన్ని వందల సంఖ్యలో ఉన్నది ఆ నెంబర్. వావ్, సూపర్ సూపర్ హిట్ అని చెప్పి పొగుడుతూనే ఉంటాము, పోస్టులు పెడుతూనే ఉంటాము. చూడమని మరికొంతమందికి సోషల్ మీడియాలో రికమెండ్లు కూడా చేస్తున్నారు ఈ మధ్య. మరి మన తెలుగు రాష్ట్రం నుంచి ఈ సినిమా వస్తూ ఉంటే, ఈ ఇడుపు కాగితం వస్తూ ఉంటే ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఏ భాషలో సినిమా తీస్తే ఆ రాష్ట్రంలోనే విడుదల చేసుకోవాలి అంటే నిజంగానే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి కళారంగానికి ఇలాంటి విద్వేషాలు మంచివి కాదు. కళని గౌరవిద్దాం, సంస్కృతిని కాపాడుకుందాం. ఎందుకు అనంటే నిన్న కాక మొన్న నారా లోకేష్ మాట్లాడుతూ తెలంగాణలోనే ఎక్కువగా సినీ పరిశ్రమ ఎంగేజ్ అవుతూ ఉంది, ఏపీలో కూడా వచ్చి మీ డెవలప్మెంట్స్, మీ షూటింగ్స్, మీ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకోండి అని చెప్పి నాట్ ఓన్లీ నారా లోకేష్, గతంలో ఉన్న అనేక మంది పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకు అని అంటే ఇక్కడే ఆంధ్రాకి సంబంధించిన అనేక మంది సీనియర్స్, అనేక మంది ఆర్టిస్టులు, అనేక మంది హీరోలు ఇమిడిపోయారు, తెలంగాణని ఓన్ చేసుకున్నారు. జస్ట్ ప్రాంతాన్ని మాత్రమే ఓన్ చేసుకున్నారు. ఇక్కడ యాసని, ఇక్కడ భాషని, ఇక్కడ మాండలికాన్ని ఓన్ చేసుకోలేదు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది సుస్పష్టం. అందుకే ఏపీకి తిరిగి రండి, అక్కడ మీ సినిమాలను ఎంగేజ్ చేయండి, అక్కడ మీ సినిమా కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. సో ఈ ఇడుపు కాగితంపై జరుగుతున్న ఈ రచ్చ ఇమీడియట్గా ఆగాలని కోరుకుందాం. ఇది సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకు అని అంటే స్టార్ హీరోలు, ఆల్రెడీ టాలీవుడ్లో ఒక పెద్ద పేరున్న హీరో నుంచి వస్తున్న సినిమాకి జస్ట్ అలా నేమ్ రిలీజ్ అవ్వగానే వాళ్ళకు ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఆ సినిమాకి సంబంధించి ఎన్నో మీమ్స్, షేర్స్, లైక్స్తోని ఒక టాక్ క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ ఇడుపు కాగితానికి సంబంధించి ఏ హీరో, ఏ పెద్ద హీరో లేకపోయినా అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, దట్టు తెలంగాణకి సంబంధించి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే అవకాశాల కోసం ఇంకా నిలదొక్కుకొని ఎంతోమంది ఆర్టిస్టులను పెట్టి తీస్తున్న ఈ సినిమా లైక్ బిత్తిరి సత్తి, చంద్రవ్వ, అలాగే శివజ్యోతి, సుజాత, ఇలా చాలామందిని ఈ సినిమాలో ఆర్టిస్టులుగా పెట్టి ఈ సినిమా తీస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి దీన్ని ఇంకా తగ్గిద్దాం, దీనికి ఉన్న బజ్ని నెగిటివ్లోకి తీసుకెళ్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు కొంచెం మానుకుంటే బెటర్ అని చెప్పి కోరుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే తెలంగాణ యాస, భాష పైన జరుగుతున్న ఈ దాడులు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఒక సినిమాని సినిమాగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? దాంట్లో ఒక కాంట్రవర్సీని తెరపైకి తీసుకొచ్చి పూర్తిగా ఇంకా దాన్ని నెగిటివ్ వేలో ట్రావెల్ చేస్తే అది ఎవరికి నష్టం అని మీరు అనుకుంటున్నారు? లెట్స్ కమెంట్ ఆన్ దిస్.